హాయ్ అండి, చూడండి అక్క వాళ్ళ కొత్త ఇంటికి వచ్చాను. నా ఛానల్లో చూపించలేదు కదా, చాలా బాగా కట్టుకున్నారండి. మనం బాగుంది 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 అని అనుకోకూడదు, ఎందుకంటే దిష్టి తాకిద్ది. ఇప్పటికే మా అక్క వాళ్ళ ఛానల్కి చాలా దిష్టి తాకింది. ఇంటి వర్క్స్ గురించి కూడా చాలా దిష్టి తాకి వర్క్స్ మొత్తం బాగా వెనకబడిపోయాయి. అందుకని ఊరికే నా ఛానల్లో కూడా మీ అందరికీ ఒకసారి చూపిస్తున్నాను వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని. ఒకసారి చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి కిచెన్, ఇది సింక్. కిచెన్ అంటే అక్కడికి చాలా ఇష్టం కాబట్టి కౌంటర్ టాప్ చాలా పెద్దదిగా పెట్టించుకునింది. కుక్కర్స్ కానివ్వండి, గ్రైండరు, మిక్సర్ గ్రైండర్స్, ఏదన్నా ఇక్కడ ఏదన్నా పెట్టుకోవడానికి మంచిగా సెట్ చేయించింది. చిమ్నీ సెటప్ కూడా పెట్టించుకునింది అక్క. చూడండి, అంటే నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే గృహప్రవేశానికే కదా వస్తాను అన్నట్టుగా చూపిస్తున్నానండి. కబోర్డ్స్ అంతా సెట్టింగ్లో ఉంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. అది వచ్చేసి టీవీ యూనిట్. అదే షీట్లా సంబంధం. ఇదైతే ఒక బెడ్రూమ్ అండి. పెద్ద విండో అయితే పెట్టించారు మంచిగా. అక్క ఇక్కడ ఏమొస్తాయి, గ్రిల్సా అక్క? విండోకి గ్రిల్స్, విండో టైప్ లో ఇంకా స్లైడింగ్. కబోర్డ్స్ చూడండి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయని అనుకోకూడదండి, దిష్టి తాకిద్ది. బాగుంది, మంచి మెటీరియల్, మంచిగా స్లైడ్స్ పెట్టించుకున్నారు, ఏ గోలా ఉండదు. అప్పుడు మంచిగా స్టఫ్ పెట్టుకోవచ్చు, మనం బెడ్ అవన్నీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అంతే కదా, డోర్లు పెట్టించుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. బాగుంది. పైన వచ్చేసి చాక్లెట్ కలర్, డార్క్ చాక్లెట్ కలర్. కింద ఇది వచ్చేసి అక్క ఇదేంటి, బిస్కెటా? చాక్లెట్ బిస్కెట్, కొంచెం పిస్తా కలర్. ఓవరాల్ గా అయితే ఇది స్కై బ్లూ కలర్ కదన్నా, లిరిల్ గ్రీన్. ఓకే, ఎద్దొక్క బాగుంది, బాగుంది, మార్చద్దేమే. ఓవరాల్ గా అయితే గ్రీన్ వచ్చిందండి, లిటిల్ గ్రీన్. పైన వచ్చేసి వైట్. ఇంక ఇక్కడ నుంచి ఇలా వస్తే సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ టైప్ లో అనమాట. ఇక్కడంతా పింక్ వర్క్ జరుగుతుందండి. చాక్లెట్ కలర్ కబోర్డ్స్, పింక్ కలర్ పెయింట్. అది వచ్చేసి వాష్రూమ్. ఇదన్నమాట, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజెస్, ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ వాజెస్ అలాంటివి పెట్టుకోవడానికి మన అక్క ఇక్కడ పెట్టించుకునింది. బాగుంది. అన్నిటికంటే కిచెన్ మా ఫేవరెట్ స్పాట్ అండి. కిచెన్ మాత్రం చాలా బాగా పెట్టించుకునింది అక్క. నాకు కిచెన్ చాలా అంటే చాలా బాగా ఉంది, నచ్చింది. ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ టైప్ లో కౌంటర్ పెట్టించిందండి, వీడియోస్ అలా చేసుకోవడానికి బాగుంటుందని. బాగుంది, చాలా బాగుంది నిజంగా. సో ఇది వచ్చేసి బయట వాష్రూమ్.
ఇది వచ్చేసి బాల్కనీ. అంతే మరి. ఓవరాల్ గా అయితే కింద ఫ్లోర్ అయితే ఇదండి. పై ఫ్లోర్ చూపిస్తాను. సూపర్ అనకూడదు అన్నిసార్లు సూపర్ సూపర్ అని దిష్టి తాకిద్ది. ఇప్పటికే చాలా తాకింది దిష్టి చాలు. కింద అయితే ఇదండి. నెక్స్ట్ పైన కూడా వీడియో తీస్తాను, కాకపోతే అది పార్ట్ 2 లాగా రెండు సిరీస్ లాగా పెడతాను అనమాట. సో కింద అయితే ఇంతవరకు ఇది బాగుంది. మీకు కూడా బాగుందని అనిపిస్తుంది, కాకపోతే మీరు బాగుంది అనుకోమాకంటే. జోక్ కదక్క, సీరియస్ చెప్తున్నా. ఇప్పటికే ఎంత లేట్ అయిపోయింది చూడు. కిచెన్ మాత్రం సూపర్ అండి. నా ఫేవరెట్ ప్లేస్ అది కిచెన్. చాలా బాగా కట్టించేసింది అక్క. కిచెన్ లో కబోర్డ్స్ ఏ కలర్ వస్తాయి? బ్లూ సేమ్. ఓకే ఓకే, పీస్ఫుల్ గా ఉంటది అక్క. హైలైట్ అయింది అప్పుడు. ఇదండి ఇంకా కింద పడికి పైన వీడియో పైన తీస్తాను ఇప్పుడు. పైన వీడియో ప్రశాంతంగా తీసి. సో ఇక్కడ నుంచి వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి. మన వంటలక్క ఏమంటారు సామ్రాజ్యం. మన దీపమ్మ వంటలక్క సామ్రాజ్యం అనమాట. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అక్క వాళ్ళ ఫ్యామిలీ. ఇది వచ్చేసి వీళ్ళు స్పెషల్ గా యూట్యూబ్ కోసమే ఇలా చేయించుకున్నారనమాట. ఇక్కడంతా అక్క ఇక్కడ ఇంకా ఉంది కదా. ఇక్కడైతే వస్తుందండి మొత్తం యూట్యూబ్ కోసం అని. మొత్తం వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇంకా సెటప్ చాలా ఉంది. సో ఇదంతా ఇక్కడ పూరింట్లో వంట లెక్క సెటప్ వచ్చేస్తుందండి. ఇది కొంచెం హోల్డ్ లో ఉంది, కింద వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి. దాని తర్వాత అక్క వాళ్ళు ప్లాన్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఓన్లీ వీళ్ళు యూట్యూబ్ గురించే ఇక్కడ ఇదంతా కష్టపడి చేయించుకుంటున్నారు. ఒకసారి చాలా బాగుంది, ఒకసారి చూడండి మీరందరూ. ఇవన్నీ షెల్ఫ్స్ మొత్తం పూరింట్లో వంట లెక్క సెటప్ మొత్తం ఇక్కడ దించేస్తుంది అక్క. ఇంకా ఇక్కడంతా కౌంటర్ టాప్ వచ్చేలాగా చేపిస్తాననింది. ఇక్కడ వచ్చేసి ట్యాప్ కోసము సింక్ కోసం కనెక్షన్ పెట్టించారు. బాగుంది. లోపల వచ్చేసి ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ టైప్ లో కట్టించేశారండి. ఎక్కడ పొయ్యి? ఓకే ఓకే, అంటే నువ్వు చైర్ లో కూర్చొని చేసుకోగలవా? కిందే. సో అక్క చెప్పినట్టు ఇక్కడంతా మీకు ఏమంటారు ఒక విలేజ్ సెటప్ అండి. ఒక విలేజ్ సెటప్ లో మొత్తం చేయిస్తుంది అనమాట అక్క వాళ్ళు. కొంచెం టైం పడుతుంది, అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయిపిచ్చేస్తారు. ఇక్కడ మాత్రం పూరింట్లో వంటలు అక్క సెటప్ ని క్రియేట్ చేసేస్తారు అనమాట. మొత్తం మీకు విలేజ్ నేచర్ వచ్చేస్తుంది అనమాట. అక్క నిజంగానే విలేజ్ లో కూర్చొని వంట చేస్తున్న ఫీల్ తెప్పించేస్తుంది అనమాట. అను అక్క మంచిగా శారీస్ కట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటది. చాలా బాగుందండి. క్లైమేట్ వచ్చేసి ఫ్రీగా సమ్మర్ లో బయట కూర్చొని మనం టైం పాస్ చేయడానికి కానివ్వండి, మంచి మంచి ప్లాన్ తో కట్టించేశారు. చాలా బాగుంది. ఇక్కడంతా ఓపెన్ ఏరియానే. మొత్తం ఏమన్నా బర్త్డే పార్టీస్ కానివ్వండి. ఇక్కడ మొన్న లక్కీ బర్త్డే జరిగింది ఇక్కడే అనమాట, డెకరేషన్ చేసేసి. సో బర్త్డే పార్టీస్ కానివ్వండి, సమ్మర్లో ఏదైనా పడుకోవడానికి కావండి, చాలా బాగుంటది ఇక్కడంతా. పదక్క నువ్వు వస్తా. సో ఇదంతా ఇలా ఉంది. ఇది వచ్చేసి మన పూరిల్లండి, తీసేయాల్సి వస్తుంది. పాపం అక్క చాలా బాధపడుతుంది ఇది తీస్తున్నందుకు, కానీ తప్పదు, ఏం చేద్దాం. ఇంకా అవన్నీ అక్క మొక్కలు అన్ని మంచిగా పూలు, చామంతి పూలు భలే వచ్చాయి, పింక్ కలర్వి అదనమాట. సో నెక్స్ట్ అనేది వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం చేస్తున్నావు? అవునా,
పని జరుగుతుంటే అక్క చూసుకొని మురిసిపోతుందండి. పాపం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుందో. పొద్దున వెయిట్ చేశాను నేను. అదే వచ్చేసింది. ఆ డోర్లు అన్ని అయిపోయినాయి కింద. ఇంకా వచ్చేసింది ఏడుకు. एक साल हुआ शुरू कर को हमें घर. तुम जल्दी से जल्दी अच्छा कर देना भैया, तुम लेट मत करना, ठीक है? नहीं 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 नहीं, मैं काम के बारे में बोल रही हूँ, आपकी वजह से नहीं हुआ, मेरे को भी मालूम है. సో ఇలా జరుగుతుందండి. మేము వచ్చి బొక్కలో నుంచి వస్తున్నాము. ఈ సందులో బట్టలు ఆరేసుకునే సందులో నుంచి వస్తున్నాము. ఈ వ్యూ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి విండో, హాల్లో నుంచి విండో అండి. ఇలా విండోలో నుంచి చూసుకోవచ్చు. ఇలా కిచెన్ హైలైట్ అండి. నాకు కిచెన్ చాలా బాగా నచ్చింది. చూడండి, అక్క బట్టలు ఆరేస్తుందండి. నేను వచ్చానని చెప్పేసి నాతో మాట్లాడుకుంటూ కూర్చునింది. పని మొత్తం అయిపోయింది, నేనే ఆపేశాను. చీకటి అయిపోయింది. ఈ టైంలో కూడా అక్క కష్టం తప్పలేదు. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. అయినా కూడా నేను వచ్చినప్పటి నుంచి కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను కదా, లేకపోతే అప్పుడు చేసుకునేదాన్ని కదా. అన్నేమో వీడియో ఎడిట్ చేస్తున్నాను, పాపం కష్టజీవి. అక్కేమో ఇంట్లో పని చేసుకుంటుంది. అరే నీకు కూడా పొగుడుతున్నాను రా. అక్కేమో ఇంట్లో పని చేస్తుంది, అన్నేమో వీడియోస్ పని చేస్తున్నారు. ఇద్దరు కష్టజీవులు అనబోయ్యా. నువ్వు అసలు పొగండిస్తున్నావా అధ్యక్ష? పొగండిదండి. ఈడేమో అండి, ఇది చూడండి, ఏ బొక్కలో నుంచి వెళ్ళి ఏ బొక్కలో నుంచి బయటకు వస్తాడు కూడా తెలియదండి. హాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ అక్క, హాయ్ చెప్పండి. బాయ్ అంట. తిను ఓకే. ఇలా పోతా ఉంటుందండి. ఎటు నుంచి వస్తుందో తెలియదు. మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ ఇలా మనకి ఏం చేస్తావురా అక్క? నేను వెళ్తున్నామని బాధపడుతున్నావారా? ఎందుకురా అట్లా బాధపడకురా నువ్వు. నేనే పిలవాలి అన్నట్లు కూడా ఏం లేదు. ఆపతి సంపత్తి అన్ని వస్తా ఉన్నావు. బాగుంది. అలా మళ్ళీ ఎవరున్నారు? లేదురా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ గురించి ప్రేర్ చేస్తా, నీ గురించి అనుకుంటా, తలుచుకుంటా. నువ్వు సిస్టర్, మోర్ దెన్ సిస్టర్ అంటే ఇక నువ్వే. కష్టపడకుండా ఎక్కువ ఆలోచించకుండా, స్ట్రెస్ తీసుకోకు. ఫస్ట్ వెయిట్ లేస్తావా నా అందాన్ని పెంచడానికి? వా వెలిగిపోతున్నా. ఓ థ్యాంక్స్ అక్క. సూపర్ ఉన్నాయి అక్క లైట్లు నిజంగా.